అందరికీ నమస్కారం అండి. చక్కగా మనం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో జనవరి మాసంలో అడుగు పెట్టేసాం. ఈ సింహరాశి వారికి ఈ జనవరి నెలలో ఎలా ఉంటుందో మనం మాస ఫలితాలు ఒకసారి చూద్దాం. ఈ గ్రహ గహుతుల రీత్యా చూస్తే ఏంటంటే, మీ భవిష్యత్తుకు అవసరమైన కొన్ని కీలక నిర్ణయాలు ఈ నెలలో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ నెల ఆరంభం నుండే మీ రాశ్యాధిపతి అయిన రవి సంచారం మరియు ఇతర ప్రధాన గ్రహాల ప్రభావం వల్ల మీ ఆలోచన విధానంలో గణనీయమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న కొన్ని వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అంశాలలో ఒక రకమైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సంవత్సర ఆరంభం కాబట్టి కొత్త ఆశయాలు, సంకల్పాలు బలంగా ఉంటాయి. అయితే ఈ సింహరాశి వారికి ఆచరణలో పెట్టే క్రమంలో సహనం చాలా అవసరం. మానసికంగా మీరు ఉత్సాహంగా ఉన్నప్పటికీ శారీరక శ్రమ కాస్త ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ శక్తిని సరైన మార్గంలో వినియోగించుకోవటం చాలా ముఖ్యం. అంటే ప్రాపర్ డైరెక్షన్లో ఎఫర్ట్ పెట్టడం నేర్చుకోవాలి. నెల ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో మీకు ఎక్కువ ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రవి మకర సంక్రాంతి ప్రవేశం వల్ల మీ వృత్తి జీవితంలో కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల విషయాలను నిశితంగా పరిశీలిస్తే ఈ నెలలో ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పై అధికారుల అంచనాలు పెరగటం వల్ల, అంటే మీ మీద వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండటం వల్ల అదనపు బాధ్యతలు స్వీకరించవలసి రావచ్చు. ఇది మీకు ఒక రకంగా మేలు చేసే అంశమైనప్పటికీ కూడా మీ సమర్థతను నిరూపించుకోవడానికి ఇది ఒక చక్కని తరుణం అయినప్పటికీ కూడా పని ఒత్తిడి కొంచెం పెరుగుతుంది. మీ ఎదుగుదలను చూసి అసూయ పడే వారి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త వహించండి. మీరు ఎంత ఎదిగినా నేను మీ వాడిని అని వాళ్ళతో సంయమనంగా ఉండండి. మీ పనిపై మాత్రమే దృష్టి సారించడం ఉత్తమం. ఎవరైతే ఉద్యోగస్తుల కోసం, పదోన్నతుల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి నెల చివరికి సానుకూల సమాచారం అందే వీలున్నది. చిన్నపాటి అజాగ్రత్తలు కూడా ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కానీ చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోండి. కొత్త వెంచర్లు లేదా విస్తరణ ప్రణాళికలు చేయటానికి ఇది మంచి సమయం అయినప్పటికీ ఎక్స్పర్ట్స్ అడ్వైజ్, అంటే నిపుణుల సలహా తీసుకోవటం, మార్కెట్ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆర్థిక పరంగా చూస్తే జనవరి నెల మీకు ఆదాయము మరియు ఖర్చుల మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ధన ప్రవాహాన్ని సాఫీగా ఉన్నప్పటికీ కుటుంబ అవసరాలు ఊహించని ఖర్చుల చేతిలో డబ్బులు నిల్వ ఉండకపోవచ్చు. ముఖ్యంగా గృహోపకరణాలు కొనుగోలు చేయటం, వాహనాలకు అనుకోకుండా మరమ్మతులు చేయవలసి రావటం, గతంలో నిలిచిపోయిన బకాయిల వసూలు కావటానికి కొంత శ్రమ పడాల్సిన అవసరం వస్తుంది. స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ వంటి రిస్క్ ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి, లేదంటే నష్టపోతారు కూడా. స్నేహితులు లేదా బంధువులు అప్పుగా ఇచ్చే డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించండి. తిరిగి రావటం ఆలస్యం అవుతుంది అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మాత్రమే అత్యవసరమైతే ఇవ్వండి. ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి ద్వారా పూర్వీకుల ఆస్తి లేదా ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశం కూడా ఉన్నది. ఇక మీ అవసరాల కోసం ఖర్చు చేయటం ఈ నెలలో మీకు పాటించవలసిన ముఖ్యమైనటువంటి సూత్రం. అంటే ఈ ఎక్స్పెండిచర్లో ఒక రకమైనటువంటి నిబద్ధతతో ముందుకు వెళ్ళండి.
ఇక కుటుంబ జీవితానికి వస్తే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉన్నప్పటికీ ఈ చిన్న చిన్న విషయాలు వాదనలు వారల్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ తల్లి తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వైద్య పరీక్షల కోసం వెచ్చించాల్సి అవసరం రావచ్చు, వెచ్చించండి. అన్ని పరీక్షలు చేయించి ఏమీ లేదనిపించుకోవటం చాలా ఉత్తమం. మీ పని ఒత్తిడికి ఇంటికి తీసుకురావటం వల్ల భారీ అవసరాలకు కొంత ఖర్చు పెట్టవలసి వస్తుంది. అదే పిల్లల చదువు వారి ప్రవర్తనకు సంబంధించి కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది. వారిపై కోపట్టం కంటే కూడా చక్కగా దగ్గరికి తీసుకుని సంయమనంగా వారి భావన వారు చెప్పదలుచుకున్నది ఓపెన్ అప్ అయితే సమస్యకే పరిష్కారం మీరు ఈజీగా చెప్పగలరు. ఇకపోతే బంధువుల రాకపోకలు సందడిగా ఉంటుంది. ఇల్లంతా మర్యాదలు చేయటము, ఖర్చులు పెరగటము, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక రకమైన ఉత్సాహం వస్తుంది, కానీ కొంత బరువుతో కూడి ఉంటుంది ఇదంతా కూడా. అలాగే మీ ఆరోగ్యం విషయానికి వస్తున్నట్టంటే ఈ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల స్థితిగతుల రీత్యా ఉదర సంబంధ సమస్యలు, అజీర్తి వంటివి ఇబ్బంది పెట్టే అవకాశం అది. మీకు వీలైనంత వరకు బయటి ఆహారాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. చక్కగా మంచి సమీకృత ఆహారం తీసుకోండి. ఆలయ ప్రసాదాలు స్వీకరించండి. నిద్రలేమిని తగ్గించుకోండి. తగిన వ్యాయామం ఖచ్చితంగా చేయండి. యోగా ప్రాణాయామం లాంటివి చేయటం వల్ల ఈ నెలలో మీకు అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ వాహనాలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్తో జర్నీలు చేయండి. మొత్తం మీద ఆరోగ్యం విషయంలో ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇక ఈ నెలలో ఈ సింహరాశి విద్యార్థులు ఎవరికైనా ఉంటారు, చాలా కీలకమైంది. చదువులపై ఏకాగ్రత పెంచాల్సిన అవసరం ఉంది. స్నేహితులతో కాలక్షేపానికి అస్సలు ఎంటర్టైన్ చేయబాకండి. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న అభ్యర్థులు శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. దాన్ని ఈ క్రూషియల్ టైం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఇక సాంకేతిక విద్య, విదేశీ విద్యల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన వార్తలు అందుతాయి. రీసెర్చ్కరంగా పరిశోధనలో రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. గురువుల సలహాలు సూచనలు పాటించడం వల్ల క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రయాణాల విషయానికి వస్తే దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. వృత్తిరీత్యా పుణ్యక్షేత్రాల దర్శనం చేసి ఆధ్యాత్మికంగా మంచి బ్లిస్ పొందే అవకాశం ఈ నెలలో మీకుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులు ప్రయాణాల్లో ధరించకుండా ఉండటం మంచిది. ఇక ఆధ్యాత్మిక ఉన్నతికి చూస్తే సింహరాశి వారికి దైవ చింతన బ్రహ్మాండంగా పెరుగుతుంది. మనసులో ఉన్న ఆందోళన తగ్గించడానికి దైవ ప్రార్థన ఒక మంచి మార్గంగా తోస్తుంది. ఆదివారం నాడు సూర్యారాధన చేయటము, ఆదిత్య హృదయాన్ని పఠించటం వల్ల ఆరోగ్యము, ఆత్మవిశ్వాసము, ఒక రకమైన గ్లోరీ, అంటే ఫేస్లో ఒక తేజస్సు వస్తుంది ముఖంలో. అలాగే చక్కగా నారాయణ మంత్రం చేసుకోవటము, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం కూడా అత్యంతంగా కలిసి వస్తుంది. ఈ నెలలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయము ధర్మబద్ధంగా ఉండేలాగా చూసుకోండి. ఎవరిని మోసం చేయకుండా నిజాయితీతో ఉండే గ్రహాల అనుకూలత మరింత పెరుగుతుంది. మొత్తం మీద జనవరి మాసం ఈ సింహరాశి పారవైన కొన్ని సవాళ్ళను విసిరిన వాటిని చాలా సునాయాసంగా అధిగమించి శక్తిని కూడా గ్రహబలం మీకు ఇస్తుంది. ధైర్యంతో సాహసంతో ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుంది. అందుకని ఈ సింహరాశి వారికి జనవరి మాసం చాలా అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. జై హింద్.